మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య వర్ధంతి సభలో కూడా ముఖ్యంగా మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బొగ్లాపురం కృష్ణమోహన్ గారు ప్రస్తుతం వారితో అడిగి తెలుసుకున్న వారితో ఉండే సంబంధాలు కానీ సార్ చెప్పండి సార్ వారితో ఉండే అనుబంధం కానీ వారి గురించి కానీ వారు ఉన్నప్పుడు నేను బీసీ కమిషన్ మెంబర్గా చేశాను. దాని తర్వాత 2010లో అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి. రోషయ్య గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నా యొక్క కట్టుబడినటువంటి కార్యకర్తగా వారు నన్ను గుర్తించి హుజరాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. సుదీర్ఘంగా రోషయ్య గారితో ఒక 25 ఏళ్ళ అనుబంధం ఉన్నది. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి అలంకారప్రాయంగా కాకుండా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా వారు చేసినటువంటి సేవల గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నిరాడంబరంగా తన పంతాన్ని చేసుకుంటూ పోవడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతికి వారు చిత్తశుద్ధిగా అనేకమైనటువంటి ప్రణాళికలు రూపకల్పన చేసి అన్ని వర్గాలకు సమానంగా సమపాలనలో వాటా అందే విధంగా వారు చేసినటువంటి కృషిని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మహనీయుడి యొక్క 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని ఘననివాళి అర్పించడం అంటే చాలా సంతోషంగా ఉన్నది. ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, రాజకీయాలలో విలువలకు పట్టం కట్టినటువంటి మహనీయుడు, ఒక మాకు ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడిగా వారిని ఎప్పుడు కూడా నేను గుర్తుంచుకుంటాను. అందుకోసమే ఆ మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది.